టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మాకు ఎలాంటి వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఓకే, ఏ కాంబినేషన్? బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ అండి. ఓ, సో యూజువల్ గా ఫ్రైడ్ రైస్ అంటే మామిడికాయ అనేది ఎక్కువ మనము కర్రీ టైప్ లో పులిహోర ఇలాంటి దాంట్లో యూజ్ చేస్తాం కదా. ఫ్రైడ్ రైస్ లో కూడా కొంచెం వేసుకుంటాం. అంటే సీజనల్ గా అంటే కొద్ది మందికి కొన్ని డిష్లు ఇష్టం ఉంటుంది కదా, వాటిల్లో కూడా మనం ఇలాంటి యాడ్ చేసి చేసుకుంటే డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మామిడికాయ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా ఫ్రైడ్ రైస్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కొంచెం ఇలా పొడిగా వచ్చే విధంగా అన్నం ఉడికించి పెట్టేసుకుంటే రైస్ మనం. ఓకే, సో మిగతాది మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మనం. అన్నం రెడీగా ఉంటే మనకి ఎనీ ఫ్రైడ్ రైస్ కూడా మామూలుగా మనం పోపు వేసేసినంటే కొంచెం అలా టెంపరింగ్ వేసేసుకొని తీసేసుకోవచ్చు. అండ్ అందుకే చాలా మందికి ఫ్రైడ్ రైస్లు ఇవంటే ఫేవరెట్ గా ఉంటాయి, ఎందుకంటే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే నైట్ టైం లో రైస్ కొంచెం మిగిలిపోతే మార్నింగ్ చేసేసుకుంటారు. అలాగే మధ్యాహ్నం మిగిలిపోయింది సాయంత్రం అలా చేసేసుకుంటారు. చల్లగా తినాలి అనే ఇష్టం లేకపోతే ఇట్లా ఏదో ఒకటి ఇది మనం టెంపరింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలాగ వేడైపోతుంది. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. సో ఈ అల్లం వెల్లుల్లి కొద్దిమంది వాడతారు, కొద్దిమంది వాడరండి, వాళ్ళ చాయిస్. అంటే కొంచెం మనం ఇట్లా మామిడికాయ ఇలాంటివి ఏమన్నా వాడేటప్పుడు కొంచెం దానికి తగ్గట్టు కూడా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్, సో ఇది అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. స్పెషల్గా చైనీస్ డిష్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. మోస్ట్లీ మనకి చైనీస్ ఐటమ్స్ లో చాలా వాటిల్లో అనిపిస్తూనే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందండి. ఇది గార్నిష్ మనం కొత్తిమీర ఎలాగో వాడతామో వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో దీంట్లో బేబీ కార్న్ ముక్కలు. సో ఇవి కొంచెం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే బెటర్ ఏమో కదా. మనం రైస్ లో తీసుకుంటాం కదా, సో ముక్కలుగా తీసుకుంటే ఏంటంటే కొంచెం ఉడికించి వేసుకోవాలి. సో కొంచెం మందంగా ఉంటాయి, పెద్ద ముక్కలు అయితే మందంగా ఉంటుంది కదా. లేదంటే ఇలా కొంచెం పల్చగా రేకుల్లో కట్ చేసేసుకొని మనం వేసుకున్నా బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. మామిడి మనకు ఎక్కువగా వేగలేదు అంటే తురుము వేసుకుంటున్నాం కదా. సో ఇది ముక్క పలంగా ఉంది కాబట్టి కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రావడం, ఇంకా బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, వీటన్నింటికి చెక్ పెట్టచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఇదంతా బాగా కలిపి రోజు ఒక గ్లాస్ తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాలైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో వేగిందా రాజు గారు బేబీ కార్న్? సో దీంట్లో మామిడికాయ తురుము. సో మామిడికాయ పులుపుని బట్టి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది కదా. ఎందుకంటే మరి మామిడికాయ ఎక్కువ పులుపు అయినా కూడా మనము తినలేము. అప్పుడు అంటే దీంట్లో మనం యాడ్ చేసుకునే ఆ సాస్ ల ఫ్లేవర్ తెలియదు. అండ్ అంటే కొంచెం పులుపు ఎక్కువైనా కూడా మనకి తినేటప్పుడు అంత ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. కావాల్సి కొంచెం ముక్కలా కూడా వేసుకోవచ్చు, చిన్నగా చాప్ చేసుకుని మనం. అంటే కొంచెం పెద్దగా వచ్చేట్టుగా తురుముకున్నాను.
కొద్దిగా సోయా సాస్, సో ఇది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత సీజనింగ్ ఇక్కడే చేసుకున్నాం అండి. సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సో కొంచెం ఆ సోయా సాస్ ఈ ఫ్లేవర్స్ కూడా కాస్త డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుందేమో కదా మ్యాంగోతో మిక్స్ అయ్యి. ఎందుకంటే ప్లెయిన్ మ్యాంగో అయితే మనకి కొంచెం దాని పులిపే తెలుస్తూ ఉంటుంది. ఈ సోయా అది యాడ్ చేసేసరికి కొంచెం దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్. సో ఇక్కడ మనం వెజిటబుల్స్ మార్చుకుంటూ ఇట్లా ఈ సీజన్ లో రకరకాల వాటితో చేసుకోవచ్చేమో కదా రాజు గారు. సో బేబీ కార్న్ లేదంటే మిక్స్డ్ వెజిటబుల్ కానీ మష్రూమ్ తో కానీ మీల్ మేకర్ తో కానీ. ఓకే, సో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో రకమైన ఇలాంటి మెయిన్గా ఏంటంటే ఇక ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వాటిలోనే కొంచెం కొత్త ఫ్లేవర్స్ మనం ఇలా యాడ్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు సీజనల్ గా దొరికే వాటితో. వెజిటబుల్స్ అవి కూడా సన్నగా చాప్ చేసేసి వేసేస్తే కూడా అంటే తిననివి ఏమన్నా ఉంటే కూడా ఇలాంటి వాటిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో కావాల్సిన మొత్తం జనరల్ గా మనం యూజ్ చేసుకునే వెజిటబుల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కానీ లేదా బీన్స్ కానీ. ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి వేగాక సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం గారు. రెగ్యులర్ గా మనం తీసుకునే ఫ్రైడ్ రైస్ టేస్ట్ తో పాటు ఆ మామిడి పులుపు కూడా బాగా తెలుస్తుంది. బట్ బాగుంది, నైస్. కొంచెం ఈ పులుపు ఎప్పుడు ఏంటంటే మనం ఆ వెనిగర్ ఆ పులుపుతోనే మనం తింటూ ఉంటాం. అంటే దాని మీద కొంచెం ఈ మామిడికాయకి ఎక్కువ పులుపు ఉంటుంది కదా. అంటే మనకి వెనిగర్ ఆ పులుపు అనేది స్పెసిఫిక్ గా అంత తెలియదు, అంటే వీటిల్లో వేసి కలిపేస్తే. అవునండి. బట్ ఇక్కడ ఏంటంటే మామిడికాయ వేయించినా వేయించకపోయినా ఇంకా దాని పులుపు ఉంటుంది కాబట్టి ఆ సోయా సాస్, ఆ గార్లిక్ ఫ్లేవర్ అన్ని కలిసినా దాని ఫ్లేవర్ దానికి అలాగే ఉంది. కొంచెం అంటే అంత ఓవర్ పుల్లగా లేకుండా బాగుంది, కొంచెం ఆ టాంగీ ఫ్లేవర్ లో. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి వెరైటీగా మామిడికాయతో ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. క్యారెట్ అనేది కళ్ళకి ఎంతగానో మేలు చేస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకే ప్రతిరోజు ఒక 2 పచ్చి క్యారెట్లు కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రకరకాల క్యాన్సర్లను దూరం చేసే గుణం కూడా ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్ కు ఉందట. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈరోజు టేస్టీ వెరైటీస్ చేయడానికి కప్పులు ఇద్దరు రెడీ కదండి. మరి చూద్దాము ఎలాంటి వెరైటీస్ చేస్తారు. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? హరికృష్ణ అండి. హరికృష్ణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ చాగలమరి అండి. కర్నూలులో ఉంటారా? కర్నూలు డిస్ట్రిక్ట్ చాగలమరి. అదే చాగలమరిలో ఉంటారన్నమాట అయితే. ఓకే, సో హాయ్ అండి. మీ పేరేంటి? సుప్రజ అండి. సుప్రజ గారు. సో మీరేంటి వర్కింగా లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకరేనా? వెరీ గుడ్. సో మరి మీ వారికి వంటొచ్చా అండి? మీకు లైట్ గా టచ్ ఉందా? ఓకే, సో మరి రెడీగా ఇద్దరు వెరైటీస్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? నేను మీల్ మేకర్ చింత చిగురు కర్రీ చేస్తాను.
మీల్ మేకర్ చింత చిగురు కర్రీ. ఓకే, మరి మీరేం చేస్తారు? సగ్గుబియ్యం బోండా అండి. సో మీరేమో సింపుల్ రెసిపీ తీసుకున్నారు, మీ వారేమో కొంచెం ప్రాసెస్డ్ వంట తీసుకున్నారు అనమాట. వెరీ గుడ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి ఇద్దరులో? లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్టా? సో బోండా చేసేస్తారా? ఓకే ఓకే. మరి సగ్గుబియ్యం బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, మైదా అర కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చక్కగా గ్లౌజ్ వేసుకుని రెడీగా ఉన్నారా? అవునండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, అది కలుపుకోవాలంతా పిండి మనము. అవునండి, బోండా కదా డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దామా? హీట్ చేసేది. అంత లోపల మనం అన్ని కలిపేసుకుందాం. ఓకే. సో ఇవి ఇలా ఇన్స్టెంట్ గా చేసేసుకునేలాగానా? సగ్గుబియ్యం ఒకటి పెరుగులో నానబెట్టాలండి. ఎంతసేపు నానబెట్టుకోవాలి ఇవి? ఒక 2-3 అవర్స్. 2-3 అవర్స్. సో కొంచెం అదంతా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోయింది. ఓకే ఓకే. సో అయితే ఇది చేయాలంటే కొంచెం ప్లానింగ్ కావాలన్నమాట. అంటే సగ్గుబియ్యం ఒకటేసి నానబెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా అదే సగ్గుబియ్యం చేసుకోవాలంటే కొంచెం ఖచ్చితంగా ముందు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకునేలాగా లేదండి. ఓకే. తర్వాత బైండింగ్ కోసం మైదా. సో నెక్స్ట్ ఇది బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం. ఓకే. ఆనియన్స్ అండి. ఓకే. బోండా అంటే కంపల్సరీ ఆనియన్స్ ఉండాలి. ఇలాంటి వాటిల్లో కొద్దిగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగులుతుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో ఇది మీ ఐడియానేనా ఇలా సగ్గుబియ్యంతో బోండా? ఎక్కడైనా చూసారా? యాక్చువల్ గా అయితే సాబుదానా వడ ఉందండి. అవును, వడలు వేస్తారు. నేను దానికి కొంచెం ఇలా బోండా. ఓకే. ఈజీ కదా, వడ అయితే ఇలా చేయాలి, దాన్ని వేయాలి. ఇదైతే హాయిగా పచ్చిమిర్చి అండి. ఓకే. కరివేపాకు కొంచెం అట్లా తుంచేసుకొని వేసుకో. సో మీ వైఫ్ అన్ని వంటలు బాగా చేస్తారండి? బాగా చేస్తారండి. ఏది మీకు బాగా నచ్చే వంట ఏంటి ఆవిడ చేసే వాటిలో? ఆల్మోస్ట్ ఆల్ అన్ని నచ్చుతాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని నచ్చుతాయా? నచ్చనివి ఏంటి చెప్పండి. నచ్చని వంటలు లేవా? సుప్రజ గారు అన్ని మీ వారికి నచ్చే వంటలే చేస్తారా? అవునండి. అంటే ఎప్పుడైనా చెప్పారా నాకు ఇవి నచ్చవు అవి చేయొద్దని చెప్పి? లేకపోతే ఏంటంటే తనకి నచ్చని వంటలు చాలా తక్కువగా ఉంటాయి. అవునా? అందుకనేసి ఆల్మోస్ట్ అలా అన్ని నచ్చుతాయి. ఓ, అయితే బేసిక్ గా ఇక్కడ మీ వారి దగ్గర కంప్లైంట్స్ లేవు కాబట్టి మీకు ఈజీ అయిపోయింది అనమాట. కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సో పెళ్లికే మీకు వంటలన్నీ వచ్చా అండి, లేకపోతే పెళ్లి అయ్యాక నేర్చుకున్నారా? పెళ్లికి ముందు కొన్ని వచ్చండి, పెళ్లి తర్వాత వెరైటీస్ అన్ని నేర్చుకున్నాను. ఓకే. అప్పుడు కిచెన్ మీ చేతిలోకి వస్తుంది కాబట్టి ప్రయోగాలు చేసే ఛాన్స్ ఎక్కువ వస్తుంది కదా. ఆల్రెడీ మిర్చి వేసుకున్నామండి, కాకపోతే కొంచెం కారపొడి, చిల్లీ పౌడర్. సో పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు. ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? ఇప్పుడే నర్సరీ అయిపోయింది. నర్సరీ అయిపోయిందా? సో ఫస్ట్ క్లాస్ వచ్చి ఎల్కేజీకి వచ్చాడు అనమాట. ఓ, పేరేంటి? పేరు వచ్చేసి రోమిత్ సాయి కృష్ణ. రోమిత్ సాయి కృష్ణ. బాగా అల్లరి చేస్తుంటాడా? చాలా అండి. చాలా. వంట సోడా. సో సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు? అవునండి. అందుకే హైదరాబాద్ వచ్చారా? ఇక్కడ మా ఆడపడుచున్నారండి. ఓ, సో ఎలాగో హైదరాబాద్ వచ్చారు కదా అని మీ వారిని తీసుకొని మా ప్రోగ్రామ్ కి వచ్చారనమాట. టేస్ట్ సరిపడా సాల్ట్ అండి. ఓకే. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయాయండి. ఫస్ట్ ఇది ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే సగ్గు బియ్యం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో కొంచెం నీళ్ళు పడతాయండి. సో మీకు ఇంట్లో టైం పాస్ ఎలా? బాబుతోనే సరిపోతుందండి. సరిపోతుందా? అవునండి. స్కూల్కి వెళ్ళినప్పుడు మీ బాబు? స్కూల్ వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్లో పని ఎంత సరిపోతుందా? సో ఈ పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవచ్చేమో కదా, అలా పెట్టక్కర్లేదా? లేదండి, ఆల్రెడీ సగ్గుబియ్యం నానపెట్టేసి పెరుగులో నానపెట్టేసి పెట్టాం కాబట్టి అట్లా వెంటనే వేసేసుకోవచ్చు. సో చూడండి వేడి అయిందో కొంచెం వేసి చూడండి. మీ బాబు తింటాడు ఇలా స్నాక్స్? ఇష్టమేనా? యాక్చువల్ గా ఫుడ్ తినేది చాలా తక్కువ అండి, బాగా విసిగిస్తాడు. అవునా? అయ్యయ్యో. కంప్లైంట్ అంటే అదొక్కటే అండి, ఫుడ్ తినకపోవడం. మీ వారు అన్ని తింటున్నాడు కాబట్టి మీ బాబు ఏం తినట్లేదు అనుకుంటా. పిండి కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని బోండాల్లాగా వేసేసుకున్నాం. ఇవేమి టుప్ టుప్ మన పేలవు కదా? లేదండి. సో ఇంక ఇవి వేగిపోతే మనకి బోండా రెడీ అన్నమాట.
సో సిమ్ లో వేయించుకుంటే సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నామంటే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. లేకపోతే పైన వచ్చేసి రెడ్ గా అయిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండేది. ఓకే ఓకే, సో అయితే సిమ్ లో పెట్టి కొంచెం వేయించేద్దాం. అవునండి. సో సరిపోతాయి సుప్రజ గారు ఇలాగా? సరిపోతాయండి, వేగిపోయినాయి. ఇంకా మనం ప్లేట్లోకి తీసుకున్నాం. బాగున్నాయి. పైన సగ్గుబియ్యం అంతా బాగా ఇలా క్రిస్పీగా అయినట్టున్నాయి కదా. సగ్గుబియ్యం బాగా కనపడడం కోసమే ఆనియన్స్ మనం తక్కువగా వేసాం. సూపర్. సో ఇంకా దీంట్లోకి ఏదైనా చట్నీ, సాస్, పిల్లలకైతే టమాటా కేచప్ అయినా బాగుంటుందండి. ఏం లేకపోయినా ప్లెయిన్ ఆనియన్స్ అయినా జస్ట్ లైట్ గా గరం మసాలా చల్లేసుకొని బొండా పైన తినేసేది. ఆనియన్స్ మసాలా సంథింగ్. ఓకే, నైస్. గీత గారు, సగ్గుబియ్యం బోండా రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి సగ్గుబియ్యం బోండా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బోండాలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం బోండా రెడీ. ఓకే అండి, మరి సగ్గుబియ్యం బోండా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చూడ్డానికి అయితే చక్కగా కరకరలాడుతూ అలా అనిపిస్తున్నాయి సగ్గుబియ్యం కదండి. సో పై లేయర్ అంతా కూడా కొంచెం క్రంచీగా. సో చూడండి టేస్ట్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు అవన్నీ కూడా యాడ్ చేశారు కదా. సగ్గుబియ్యం కూడా అంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం ఆ నానబెట్టడంలో తేడా ఉంటే కాస్త గట్టి గట్టిగా తగులుతూ ఉంటుంది. ఇక్కడైతే శుభ్రంగా సాఫ్ట్ అయిపోయి చాలా బాగుంది. మీరు అన్నట్టు ఉట్టివే చాలా టేస్టీగా, ఏం లేకుండా టేస్ట్ అలా కొంచెం ఏదైనా ఆనియన్ అలా పెట్టుకుని హాయిగా అది ఇది కలిసి తినేస్తే సూపర్ బాగుందండి. చాలా టేస్టీ. సో చూసారు కదండి, సగ్గుబియ్యం బోండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాకులు తరచుగా మొద్దుబారిపోతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు వాటికి కాస్త నిమ్మరసం, ఉప్పు రాసి ఉంచడం వల్ల తిరిగి షార్ప్నెస్ ని సంతరించుకుంటాయి. ఓకే, మరి బోండాలు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కదా. ఓకే, టేస్టీగా ఉంది కాంబినేషన్ వినడానికే. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మీల్ మేకర్ చింత చిగురు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, చింత చిగురు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో హరికృష్ణ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆవాలు వేసుకున్నామండి. కొంచెం జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకున్నాము. ఈ వంట ఎవరు నేర్పిస్తారు మీకు? చేస్తుంటే అప్పుడప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు అంటే ఆవిడ చేస్తుంటారా, మీరు చేస్తుంటారు? తను చేస్తుంటే చూస్తూ ఉంటుంది. తను చేస్తుంటే మీరు చూస్తుంటారా? మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా ఏంటి? అంటే ఇవి రోటీలేకి చపాతీలేకి బాగుంటుందా? కొంచెం లైక్ చేస్తాను. ఓకే ఓకే, ఇవాళ మీకు చేసి పెట్టిన వంట ఏమైనా గుర్తుందా అండి మీకు సుప్రజ గారు? మా ఆయన వంట చేసి పెట్టిన దోశ వేస్తారండి. దోశ వేస్తారా? బాగా చాలా బాగా వేస్తారండి దోశ. ఓకే, పచ్చిమిర్చి పచ్చడి ఎవరు చేస్తారు దాంట్లోకి? పచ్చడి నేనే చేస్తాను. కరివేపాకు, సో పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓ, సో పచ్చడి మీరు చేస్తే దోశ ఆయన వేస్తే ఇద్దరు కలిపి తింటారు అనమాట. వెరీ గుడ్. సో మీరు ఏం వర్క్ చేస్తుంటారండి హరికృష్ణ? బిజినెస్. ఓకే, సో మీకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా ఫుడ్ లో? ఇది నచ్చుతుంది, అది నచ్చదు, అలా ఏమీ లేదా? ముందు చిన్నప్పటి నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతేనా? మంచి పిల్లాడు అనమాట అయితే మీరు.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో అయితే మీ అమ్మగారికి కూడా పెద్ద కంప్లైంట్స్ లేవేమో కదా? లేదండి, లేదు లేదు. ఓకే, అడ్జస్ట్ అవుతా కాబట్టి ఏం కంప్లైంట్ లేదు. ఏం కంప్లైంట్స్ లేవు. సో చింత చిగురు మనం అలా కొంచెం ఫ్రెష్ గా తీసి పెట్టేసుకోవడం, కాళ్ళు అవి తీసేసి కాడలు తీసేసి ఫ్రెష్ గా తీసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో మీల్ మేకర్ కొంచెం పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చింత చిగురు చింత వేసి. చిగురు సో సీజనల్ గా దొరికినప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది. సీజనల్ ఐటమ్ కాబట్టి ఇది ఈ టైంలో బాగా దొరుకుతుంది. సో న్యాచురల్ పులుపు తింటే మనకి మంచిది కూడా. సో ఈ చింతపండు వీటికంటే కూడా చింత చిగురు, మామిడికాయ ఇలాంటివి మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది సీజనల్ గా దొరికినప్పుడు. ఇదేంటి పేస్ట్ ఏదో రెడీ చేశారు, ఏం పేస్ట్? ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, నువ్వులు అన్ని డ్రై రోస్ట్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓ ఓకే ఓకే. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండ్ నువ్వులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మీరు స్పెసిఫిక్ గా మీ వారి కోసం ఏమి వెరైటీగా ట్రై చేయరా? తనకి బిస్బిల్లాబాద్ అంటే చాలా ఇష్టం. బిస్బిల్లాబాద్ ఇష్టమా? బిస్బిల్లాబాద్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా? ఫ్రీక్వెంట్ గా ఏం లేదండి, అన్ని రైస్లలోకి అదంటే బాగా ఇష్టం. అదంటే బాగా ఇష్టం. ఫ్రీక్వెంట్ గా చేస్తే మళ్ళీ అది నచ్చదు, ఎందుకంటే ఎక్కువ తినేస్తే మనకి అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా. సాల్ట్. ఓకే. కొంచెం కారం. సో మీల్ మేకర్ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా తింటారు? స్పైసీగా తింటారా? తక్కువ లైటేనా? ఓకే. బట్ ఇదైతే కాంపిటీషన్, గుర్తుంచుకోండి. మీ ఆవిడ ఉప్పులు కారాలు అని చక్కగా వేసేసి ఉంటారు బోండాల్లో. సో మీరు గెలవాలి అనుకుంటే ఇక్కడే జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే. వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం వాటర్. ఓకే, బాగుందండి వెరైటీగా. సో ఇది మీ ఐడియానేనా చింత చిగురుతో? అవునండి, ఇది యాక్చువల్గా అత్తమ్మ నేర్పించారండి వంట. ఓ మీ అత్తగారు నేర్పించారా? అవునండి. సో అయితే మనకి ఇప్పుడు మామిడికాయలు కూడా దొరుకుతాయి కాబట్టి కొంచెం మామిడి తురుము వేసి కూడా చేసుకోవచ్చా? అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. చేయొచ్చండి, మీ వారు చెప్తున్నారు. వెరైటీ ఐటమ్. అదే, ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ట్రై చేయకూడదు, అప్పుడప్పుడు డిఫరెంట్ గా మారిస్తే అది డిఫరెంట్ గా అవుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు కదా? అంటే మేము రైస్ ట్రై చేస్తాం. మామిడికాయ అయితే ఎక్కువ రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? ఓకే. పచ్చళ్ళు, రైస్ అవి. ఇందులో మీల్ మేకర్ యాడ్ చేస్తాం. సో ఇందాక రాజు గారు కూడా ఒక రైస్ ఐటమ్ చేశారు. ఇవి ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ కొంచెం నానబెట్టారా? వేడి నీళ్ళలో నానబెట్టినటువంటిది. ఓకే. సో ఇది రోటీ కాంబినేషన్ బాగుంటుందా? రోటీకి బాగుంటుంది. రోటీ, పుల్కా, చపాతి. సో మీకు ఎక్కువ అంటే రోటీస్ చేస్తూ ఉంటారా? ఐ మీన్ కొంతమందికి పొద్దున్నే రైస్, నైట్ రోటీ అలా ఉంటుంది, అలా ఏం లేదా? సో నాకు కూడా ఏంటో అలా తింటే తిన్నట్టే అనిపిస్తుంది. 2 పూట్ల చక్కగా అన్నం తింటేనే తిన్నట్టే అనిపిస్తుంది కదా. సో వాటర్ యాడ్ చేద్దామా? ఎవరు ఉప్పులు కారాలు అన్ని కరెక్ట్ చేశారండి, చూసారా? నేను చూడడం వరకు అయితే కరెక్ట్ గానే అనిపించిందా? మరి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. చూసారా, కాంపిటీషన్కి వచ్చేసరికి మీ ఆవిడ ఎలా మారిపోయారు. సో కాసేపు మూత పెట్టేద్దామా? కొంచెం. సో అన్ని వేసేసినట్టేనా చూసుకోండి ఒకసారి. కొంచెం గార్నిష్ కోసం అది కొంచెం లాస్ట్ లో బెల్లం యాడ్ చేస్తాము టేస్ట్ కోసం. ఓ కొంచెం పులుపు, కొద్దిగా తీపి బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. సో బెల్లం కూడా ఇప్పుడు వేస్తే కొంచెం మెల్ట్ అవుతుందేమో యాక్చువల్గా. వేద్దామా? వేద్దాం. సో కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే వదిలేయచ్చు. తీపి ఉంటే బాగుంటుంది కదా. మనకి పులుసుల్లో కూడా కొంచెం సాంబార్లో అలాగా లాస్ట్ లో కొంచెం బెల్లం యాడ్ చేస్తాం కదా. అవునవును. మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దామా అండి? ఓకే. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. కొత్తిమీర ఇప్పుడే వేస్తారా? పావులు వేసారు? ఇప్పుడు వేద్దాం, మళ్ళీ పైన గార్నిష్ కోసం కొంచెం.
సో రెడీ? ఓకే అండి, రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ చింత చిగురు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టిన మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ చింత చిగురు కర్రీ రెడీ. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కూడా చూసారు కదా. సో రాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే, ఎలా ఉంది మీ వారి వంట? బాగుంది. బాగుందా? సో ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే చింత చిగురు ఎంత మోతాదుకు పడాలో అంతే ఉంది. సో కాబట్టి టేస్టీగా వచ్చింది. తన వేసినన్ని కూడా బాగా కుదిరే దానికి. సో మీల్ మేకర్ కూడా చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ తీసుకున్నారు కదా. సో ఈ డిష్ బాగా సరిపోయింది అది. సో ఓవరాల్ గా డిష్ కూడా చాలా బాగుందండి, సూపర్ గా వచ్చింది. సో ఇద్దరు కూడా బాగా చేశారు మొత్తం. ఎస్. సో రెండిట్లోకి మరి ఏది కొంచెం ఎక్కువ టేస్టీగా ఉంది? బోండా. బోండా. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎస్, మంచి స్నాక్ ఐటమ్, మంచి ఐడియా కూడా. ఐడియా కూడా. అండ్ ఇందులో కొంచెం అంటే ఆ ఉప్పు కారాలు ఇంకొంచెం పడాలన్నమాట. కొంచెం సాల్ట్ కొద్దిగా పడుతుంది. సాల్ట్ పడితే ఇంకా కొంచెం ఇటే వచ్చేసేది, మిస్టర్ వైపు వచ్చేసేది. ఎందుకంటే పులుపు వేసినప్పుడు మనకు కొంచెం ఉప్పు కారాలు సరిగ్గా పడితే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో మొత్తానికి ఈ రోజు సుప్రజ గారు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. సో సుప్రజ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. అండ్ హరికృష్ణ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. సో ఇద్దరు కూడా చక్కగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదా. మరి మీరు ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు ఫ్రైలు, మసాలాలు, డీప్ ఫ్రైలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మేలు. తాజా ఆకుకూరలు, కూరగాయలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అతి దాహం వేయకుండా ఉంటుంది, రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? మెంతి మామిడికాయ. మెంతి మామిడికాయ అంటే ఏంటిది? కూర లేకపోతే నిల్వ ఉండే ఊరగాయ టైప్ లోనే? ఓ పచ్చడి అన్నమాట. పచ్చడి. ఓకే ఓకే ఓకే. మరి మెంతి మామిడికాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతి మామిడికాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, ఆవాలు 1/2 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను. ఓకే, సో కట్ చేసేసి వీటిని కొంచెం లైట్గా ఆరేట్టుగా మనం పెట్టేసుకొని ఒక అరగంట 1 అవర్ అలా కొంచెం గాలికి అలా మనం ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది, తడి అది లేకుండా. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఆవాలు అలాగే మెంతులండి. సో ఈ రెండు కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. సో ఆవాల క్వాంటిటీ కొంచెం మనకి ఎక్కువ తీసుకుని మెంతులు మరి ఎక్కువ అయితే కూడా మనకి చేదు ఎక్కువ వస్తుంది కదండి. సో మెంతులు ఎప్పుడు తీసుకున్నా కొంచెం వేయించి పొడి చేసుకోవాలి. సో ఇది కూడా ఏంటంటే మనకు నిల్వ ఉండే ఊరగాయ టైప్ లోనే ఉంటుంది, బాగుంటుంది. కొంచెం మెంతి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ. ఓకే ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మిక్సీ పట్టేసుకొని పొడి సిద్ధం చేసేసుకోవాలి. ఓకే రాజు గారు, సో అయితే చల్లారిలోగా మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఏదో ఒకటి తినేయకుండా, ఏదో ఒకటి తాగేయకుండా
పరగడుపున ఒక గ్లాస్ చల్లటి నీళ్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయినట్లయితే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ ఇవి కూడా చక్కగా చల్లారిపోయాయి. గ్రైండ్ చేసేసుకున్నామండి. సో ఇది పొడి కొట్టేసుకున్నామండి. సో ఇది మామూలు మనకి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. సో కొద్దిమంది కొంచెం రఫ్గా ఉన్న ఇష్టపడతారు, అంటే కొంచెం పప్పు పలంగా ఉంటుంది కదా, సో అలా అయినా పర్లేదు. ఓకే, ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం తీసుకున్న కారపొడి, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు ఉంది. సో దీనికి మళ్ళీ మనం తర్వాత పోపు కూడా పెట్టుకోవాలి రాజు గారు? వాడుకునే ముందు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను పెట్టేస్తాను. ఓకే, ఆ స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా కలిపేసుకుంటాం కదా. సో ఒకసారి ఇది బాగా కలిపేసుకోవాలి. సో యూజువల్ గా వేగుతుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా గ్రైండ్ చేసేసరికి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా మిక్స్ అయిపోయి సో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఓకే, సో మామిడికాయ ముక్కలు, సో కొంతమంది అంటే ఇలా ముక్కలకి కొంచెం బాగా పిండి పట్టేసేయాలి అనుకున్నప్పుడు ముందుగానే కొంచెం నూనె కొద్దిగా అలా పైనుంచి చల్లేసి బాగా కలిపేసుకుంటారు ముక్కలు. తర్వాత ఉట్టి ముక్కల్లో తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుని కారపొడి ఇట్లా మసాలా దాంట్లో వేసిన తర్వాత తడి ఉంటుంది కాబట్టి నూనె ముక్కకి బాగా పట్టేసుకుంటుంది. సో కొంతమంది అలా అంటే కలుపుకునేప్పుడు కొంచెం ఆ టెక్నిక్ కూడా యూజ్ చేస్తాం. సో ఇది ఆయిల్ వచ్చేసి పల్లీల నూనె వాడుతున్నాం. సో పచ్చళ్ళకి ఎక్కువగా మనం నువ్వులు కానీ లేదా పల్లీలు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. కూడా అందరికి తెలిసిందే నూనె క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ప్రిజర్వేటివ్ కదా మనకు. సో అప్పుడప్పుడు కొంచెం నూనె తగ్గితే ఆ పచ్చడి ఇలా పొడి పొడిలో ఆడిపోతుంది కదా, డ్రై అయిపోయినట్టు కొంచెం పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆయిల్ ఎక్కువగా మనం పైన ఫ్లోట్ అయ్యేది అందుకోసం. అదొకటి, ఉప్పు ఒకటి, ఈ రెండు మంచి ప్రిజర్వేటివ్స్ మనకి. ఓకే ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టేసి సో దీనికి నేను పోపు కూడా పెట్టేస్తాను. సో యూజువల్ గా పచ్చడికి అంటే ఈ నిలువ పచ్చడికి మనం పోపు చాయిస్ కదా, చాయిస్ అండి, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే యాక్చువల్గా ఈ తక్కువ క్వాంటిటీకి అయితే పెట్టుకోవచ్చు. అంటే మోస్ట్లీ ఆ ఎక్కువ క్వాంటిటీకి పోపు పెట్టరు కదా. పోపు పెట్టరండి. సో అది కూడా ఇష్టం ఉంటే ఎప్పుడైతే మనం కొంచెం క్వాంటిటీ బయటకు తీసుకుంటామో దానిపైన కొంచెం పోపు పెట్టేసుకుంటాం. ఓకే ఓకే. సో కొంచెం ఇవి అడిషనల్ గా మనం ఆ పోపు పెట్టుకుంటే కూడా ఆ పచ్చడిలో ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఎండు మిరపకాయలు కానీ ఆ పోపు దినుసులు కానీ పోపు దినుసులు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేస్తాను. సో ఇది కొంచెం చల్లారేంత వరకు నాగవచ్చు, లేకపోతే కొంచెం మనం ఆల్రెడీ చల్లగా ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, సో దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే అది టెంపరేచర్ అనేది కూడా కొంచెం తగ్గిపోతుంది. సో ఏ పచ్చడైనా మనకు ఒక 1 day అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇంకా ఆ ముక్క కూడా కొంచెం బాగా పట్టేస్తుంది, ఆ కారం ఉప్పు అంతా కూడా. కాకపోతే ఇట్లా కొత్తగా కలిపినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ఫస్ట్ కాస్త గబగబా అందరు కలిపేసి తినేస్తారు.
బట్ ఇంకా ఇది కలిపేప్పుడు అందరూ అలా వెయిటింగ్ లో అనమాట. వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి. అన్నం వేడిగా లేకపోయినా అసలు గిన్నెలో వేసి కలిపేస్తూ ఉంటారు కదా, అప్పుడు చల్తా సబ్ తీసిన తర్వాత కూడా ఏదైతే గిన్నెలో ఉంటుంది కదా కలిపిన దాంట్లో వేసే చేస్తారు శుభ్రంగా. నోరు ఊరుతుంది పచ్చడి చూస్తుంటే. సూపర్ రాజు గారు, స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. మెంతి ఫ్లేవర్ అనేది కదా, చాలా బాగుంది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? సింపుల్ గానే చేస్తున్నాండి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ పైన కొంచెం ఫన్నీ ఫేస్ లైక్. ఓకే, కళ్ళు అవి. అవునండి. సో ఒక 2 లేయర్స్ అంటే కొంచెం డీప్ వరకు తీసేస్తే కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ కొంచెం డార్క్ గా ఉండేది. సో మనకు నచ్చిన ఫుడ్ కలర్. పిల్లలకు నేర్పించేటప్పుడు కొంచెం మనం ఇలా చిన్న చిన్న వాటితో నేర్పించేసాను. కట్ చేసేసి వాళ్ళకి కలరింగ్ అప్లై చేయమంటే హ్యాపీగా చేస్తారు. ఓకే, ఓకే, నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో పచ్చడి మాత్రం మంచి గుమ్మలాడుతుంది అసలు. సో మరి చూసారు కదండి, మెంతి మామిడికాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి మామిడికాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు మెంతులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ మెంతి పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మెంతి మామిడికాయ రెడీ. ఓకే, మరి మెంతి మామిడికాయ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే, సూపర్. కొంచెం కమ్మకమ్మగా వచ్చేసింది, అంటే బాగా మంచి దూరగా వేయించేసుకున్నాం కదా మనం. సో మెంతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. అఫ్ కోర్స్ ఇంకా ఆవ పిండి అది పైన యాడ్ చేసుకున్న పోపు కూడా కొంచెం ఆ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసాం కదా. అవునండి, అవి కూడా బాగా తగులుతున్నాయి. అండ్ ముక్క అదే ఇప్పుడే కదా మనం జస్ట్ అందులో వేసాము, పుల్ల పుల్లగా చాలా బాగుంది. అంటే జనరల్ గా అనుకున్నట్టే కొంచెం ఊరితే ఇంకొంచెం బాగుంది. ఒక రోజంతా ఊరినిచ్చేస్తే యాక్చువల్గా ఏ పచ్చడి అయినా కూడా మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులో కూడా అన్ని చాలా బాగా సరిపోయాయి. అండ్ మనం అనుకున్నట్టు ఆ మెంతి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సో బేసిక్ గా పచ్చళ్ళు అంటేనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటే, ఇంకా స్టార్టింగ్ లో అయితే చాలా మంది మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు. స్టార్టింగ్ డేస్ లో పెట్టిన వారం 10 రోజుల మటుకు ఆ పచ్చడి అసలు. సో ఇది ఉట్టిగా తింటేనే చాలా బాగుంది పచ్చడి. ఇంకా అలా నాకు ఆల్రెడీ లంచ్ టైం కాబట్టి నాకు ఇంకా ఆకలేసేస్తోంది. సో నేను గబగబా ఈ పచ్చడి వేసుకుని అన్నం తినేస్తాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి.
అరటిపండు అనగానే తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ అరటిపండు సౌందర్య సాధనంగా కూడా చక్కగా పనిచేస్తుంది. ఫాలో అవ్వండి. ఎలా అంటారా, అరటిపండును బాగా పండిన అరటిపండును తీసుకొని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పంచదార కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి, అలాగే మోచేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ చర్మం అంతా కూడా మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. బేబీకార్న్ అండ్ మ్యాంగో రెండిట్లో కూడా కామన్ గా మనకున్న పోషక విలువ ఏంటంటే విటమిన్ ఏ. సాధారణంగా విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కళ్ళకి. బట్ దానికంటే కూడా మనకు గ్రోత్, చిన్నపిల్లల్లో పెరుగుదలకి, తర్వాత మాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వడానికి, వీటికి మనకు విటమిన్ ఏ ఇంపార్టెంట్. ఈ కాయగూరల్లో ఉన్న విటమిన్ ఏ చక్కగా బాడీకి చేరుతుంది. సో 100% ఇటువంటి రెసిపీస్ ట్రై చేయాలి. నెక్స్ట్ మనం చూసిన సగ్గుబియ్యం బోండాలు కాస్త హై క్యాలరీ. సగ్గుబియ్యం గానీ, మైదా గానీ, బియ్యం పిండి 3 కూడా కార్బోహైడ్రేట్స్ అండి. సో కార్బోహైడ్రేట్స్ ఇంత కాన్సన్ట్రేటెడ్ గా తీసుకుంటే కొంచెం ప్రాబ్లమే. కాకపోతే సగ్గుబియ్యం కొన్ని రకమైన లివర్ డిసార్డర్స్, ఇప్పుడు జాండీస్ వచ్చినా, హెపటైటిస్ కానీ, లివర్ ఫెయిలియర్ కానీ, ఇటువంటి వాళ్ళకు కూడా మనకు కొంచెం ప్రోటీన్ తక్కువ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అటువంటప్పుడు మనం సగ్గుబియ్యంని ప్రిఫర్ చేయొచ్చు. సగ్గుబియ్యంని ప్రిఫర్ చేసే ఇంకో సందర్భం ఏంటంటే డయేరియా కానీ, లూజ్ మోషన్స్ కానీ, అటువంటప్పుడు కూడా మనం సగ్గుబియ్యం ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ బోండాలు అయితే ఒక్కొక్క బోండా 100 క్యాలరీలు ఉంటుందండి, జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ మరో మంచి రెసిపీ చూశారు, అదేంటంటే మీల్ మేకర్ చింత చిగురు కర్రీ. మీల్ మేకర్ కానీ, చింత చిగురు కానీ, తర్వాత వాడే ధనియాలు, నువ్వులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కొబ్బరి కూడా యూజ్ చేశారు. బట్ మనకు తెలుసండి, కొబ్బరి కానీ, నువ్వులు కానీ జస్ట్ మనం పర్సంటేజ్ క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటే 2 కూడా వాడుకోవచ్చు. మీల్ మేకర్ అండ్ చింత చిగురు గురించి చెప్పాలంటే, మీల్ మేకర్ ప్రోటీన్ రిచ్ అండి, చింత చిగురు సీజనల్ ఐటమ్. సో సీజన్లో దొరికేవి ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి. పోషక విలువలు అలా నేచర్లో క్రియేట్ చేయబడిన విధంగా మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో బాగుందండి ఈ రెసిపీ కూడా. తర్వాత మెంతి మామిడికాయ, ఇటువంటి వాటిలో ఉప్పు కొంచెం జాగ్రత్తగా వాడుకొని, ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి టోటల్ గా దాని క్వాంటిటీ అనేది లిమిట్ లో తీసుకుంటే బాగుంటుంది. బట్ ఇవాళ మనం చూసిన రెసిపీస్ లో రోజువారీ డైట్ కి బాగా ఉపయోగపడేది బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ అండ్ మీల్ మేకర్ చింత చిగురు కర్రీ. ఇవి 2 కొంచెం క్యాలరీస్ కూడా లిమిట్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 కూడా మామిడికాయతో చాలా బాగున్నాయి. సో మెంతి మామిడికాయ బాగుంది, ఊరగాయ, అండ్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఆ సోయా సాస్, ఈ ఫ్లేవర్స్ తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. యూజువల్ గా అంటే మనకి అంత ట్యాంగీ ఫ్లేవర్, అంటే ఆ పులుపు అనేది ఫ్రైడ్ రైస్ తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా. అంటే కొద్దిమంది కావాలనుకుంటే వెనిగర్ యాడ్ చేసుకుంటారు. అవునవును, కానీ ఇక్కడ మామిడికాయ టేస్ట్ అనేది చాలా బాగుంది. కొంచెం ఆ పులుపు ఇష్టపడే వాళ్ళకి మీరు అన్నట్టు ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. సో 2 కూడా బాగున్నాయి రాజు గారు. అండ్ పార్టిసిపెంట్స్ కూడా మంచి వెరైటీస్ చేశారు. సో దేనికదే సూపర్ గా ఉంది ఈ రోజు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్, బై.